హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. జొన్నలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. బరువు నియంత్రణకు ఉపయోగం. జొన్నల్లో అధికంగా ఉండే పీచు జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్ణం మరియు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. జొన్నల్లో ఉన్న పీచు రక్తంలో చక్కెర స్థాయిని నిలిపి ఉంచుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జొన్నల్లో మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. జొన్నల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తిని అందించి శరీరానికి తక్షణ శక్తి ఇవ్వగలదు. ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ B12 ఉండడం వల్ల రక్తహీనత అంటే అనీమియాను తగ్గిస్తుంది. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్ B, విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పుష్కలమైన ఫ్లేనాయిడ్స్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడతాయి. అయితే వీటితోటి నేను దోశలు చేస్తున్నాను చూడండి. అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను 1 గ్లాసు మినపప్పు వేసాను. అదే గ్లాస్తో 2 గ్లాసులు పచ్చ జొన్నలు, అంటే నేను ఇక్కడ ఎవరైనా తెల్ల జొన్నలని తీసుకోవచ్చు. నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను. పచ్చ జొన్నలు ఇంకా మంచిదంటారు, అంటే డయాబెటిక్ పేషెంట్స్కి. అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు, ఇవన్నీ శుభ్రంగా కడిగి దీంట్లో ఉన్న దుమ్ము ధూళి అంత పోతుంది. ఒక 2-3 సార్లు బాగా కడిగి నీట్గా ఇలా వాష్ చేసుకొని ఇందులోనే మనకి నానబెట్టుకోవడానికి సరిపడా నీళ్ళు పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకొని, అంటే మనం మామూలు దోసకి ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ 8 గంటలు 9 గంటలు బాగా నానితే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపే నానబెట్టాలి. చూడండి ఒకసారి ఎలా నానిపోయాయో. ఇవన్నీ నేనైతే మిక్సీ పడుతున్నాను సరిపడా నీళ్ళు పోసి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు. గ్రైండర్లో ఇంకా స్మూత్గా వస్తుంది. మిక్సీ ఇది గట్టి పదార్థం కాబట్టి చాలా సౌండ్ వచ్చింది, ఎక్కువ టైం కూడా పట్టింది నాకైతే. అయితే ఇలా మిక్సీ పట్టేసి మనం ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇది నైట్ నేను నానబెట్టాను. ఇదిగో ఉదయంకి ఇలా బాగా పొంగింది, బాగా నానింది పిండి. మంచి గుడ్ బ్యాక్టీరియా తయారైద్దంట మనం ఇలా నైట్ ఉంచడం వలన. అయితే ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి, మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మనం పెను పెట్టి దోశ పోయడమే, దోశలాగానే. అయితే దీనికోసం నేను ఇందులోకి ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా 4-5 పచ్చిమిరకాయలు, కొద్దిగా పల్లీలు, ఒక 3-4 చిన్నులపాయలు, కొంచెం అల్లం ముక్క, ఇవన్నీ నూనె వేయకుండా వేపి చల్లారబెట్టి మిక్సీ పట్టేశాను. తాలింపు కూడా వేయలేదు, ఒట్టిగానే. అయితే ఇంక ఇదిగో ఇలా దోశ పెనం వేడెక్కిన తర్వాత ఇలా మనం దోశలు వేసుకోవడం. అయితే చాలా బాగా వస్తున్నాయి. బాగా పిండి నానింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే నార్మల్ దోశకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.